హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎమ్మీగా తినగలిగే క్యారెట్ హల్వాని అయితే కనుక వీడియోలో చేయబోతున్నాము. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇక్కడ మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళామంటే కనుక ఒక హాఫ్ కిలో వరకు మనం క్యారెట్ గిల్లని తీసుకున్నాము. ఈ క్యారెట్లు అయితే కనుక మనకు రెడ్ కలర్ క్యారెట్లను తీసుకుంటే కనుక ఈ క్యారెట్ హల్వా అయితే కనుక మనకు చాలా ఎమ్మీగా టేస్ట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు సీజను ఈ ఆరెంజ్ కలర్ క్యారెట్లే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యారెట్లను అయితే కనుక తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసి వీటి పీల్ అయితే కనుక తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా పీల్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫైనల్గా అన్నిటిని ఈ విధంగా అయితే కనుక నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్లను పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనమైతే కనుక ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాము. ఈ కుక్కర్లో చేయడం వల్ల మనకి క్యారెట్ హల్వా అయితే కనుక తొందరగా రెడీ అయిపోతుంది. తీసుకున్న నెయ్యి ఏదైతే ఉందో అది కరిగాక ఇలా మనం ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని వీటన్నిటినీ కూడా అయితే కనుక మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం ముందుగా తీసుకున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో అదంతా కూడా మనం వేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలకి అంతా పట్టేసి క్యారెట్ హల్వా అనేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని ఈ విధంగా అయితే కనుక 2 మినిట్స్ పాటు అయితే కనుక ఇందులో మనం కలబెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు క్యారెట్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం కూడా మనకి ఇంకిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం అయితే కనుక 100 నుంచి 120 ml వరకు పాలను అయితే కనుక వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి. ఇలా పాలను తీసుకోవడం వల్ల ఈ క్యారెట్ హల్వా అయితే కనుక మనకు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పాలను తీసుకున్న తర్వాత 1కి 2 సార్లు కూడా ఈ విధంగా గరిటె పెట్టుకొని ఈ విధంగా కలబెట్టుకోవాలండి. ఈ క్యారెట్ హల్వా వల్ల మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫైనల్గా ఇలా 2 మినిట్స్ తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కనుక మనం పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మూత తీసుకొని చూసినట్లయితే కనుక ఇక్కడ పాలన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఇక్కడ మనకు క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఇక్కడ మనం ఒక చిన్న ముక్కను తీసుకొని మనం చూసినట్లయితే కనుక మనకు క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుంది. చూసారా, ఇలా గెంట పెట్టుకొని ఇలా మొత్తాన్ని కలబెట్టుకొని ఇక్కడ ఒక ముక్క తీసుకొని చూసినట్లయితే కనుక క్యారెట్ మొత్తం ఉడికిపోయింది. చూసారా, ఇలా మనం ఒకటికి ఇదంతా కలబెట్టుకొని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ కిందికి తీసుకొని కొద్దిగా చల్లారనిచ్చేసి మన ఇంట్లో ఉండేటువంటి పప్పు గుత్తి తీసుకొని వీటన్నిటిని మ్యాష్ చేసుకున్నట్లయితే కనుక మనకు మెత్తగా మెదిగిపోతుంది. చూసారా, ఈ వీడియోలో అయితే కనుక నేను వీటన్నిటిని కూడా పప్పు గుత్తితో అయితే కనుక ఇలాగ మ్యాష్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తాన్ని క్యారెట్ని అయితే కనుక మనం మొత్తంగా మెల్ట్ చేసుకోవాలి. టోటల్గా అయితే కనుక మనకు చాలా మెల్ట్ అయిపోతుంది. చూసారుగా, ఫైనల్గా అయితే కనుక టోటల్గా మనకి మెల్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక గరిటె పెట్టుకొని వీటిని అయితే కనుక చెక్ చేసుకోవచ్చు మధ్యలో ఏమైనా కూడా ముక్కలుగా ఉన్నాయా అనేసి. చూసారుగా, మనకి ఇక్కడ ఎలాంటి ముక్కలు లేకోకుండా చాలా సాఫ్ట్గా అంతా కూడా మెల్ట్ అయిపోయింది వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి తెలియని వాళ్ళకి షేర్ అవుతుంది. ఈ విధంగా మెల్ట్ అయిపోయినటువంటి క్యారెట్ మొత్తాన్ని కూడా మళ్ళీ మనం స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కూడా ఒక 100 నుంచి 120 ml వరకు పాలను తీసుకొని మళ్ళీ ఈ పాలన్నిటిని కూడా అన్నీ డ్రై అయిపోయేంత వరకు కూడా గరిటె తీసుకొని 1 by 1గా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఇలా చూసారా, ఇక్కడైతే కనుక మనకి ఈ పాలన్నీ వేసిన తర్వాత ఇలాగైతే కనుక ఉడుకుతూ ఉంటుంది. ఇలా మనం 5 మినిట్స్ పాటు వీటిని అయితే కనుక కింద అడుగంటుకోకుండా ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మనం చేసుకోవడం వల్ల ఈ క్యారెట్ హల్వా అనేసి చాలా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. తినే కొద్దీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారుగా, ఫైనల్గా అయితే కనుక మనకి వేసుకున్నటువంటి పాలన్నీ అయితే కనుక ఇక్కడ ఇంకిపోతున్నాయి. ఇంకిపోవడం అంటే కనుక ఆవిరైపోతున్నాయండి పాలన్నీ కూడా. ఈ విధంగా ఇక్కడ మనం పాలన్నీ తీసుకున్న తర్వాత ఏదైతే పాల కింద అడుగు భాగం ఏది కట్టుకోకుండా చూసారుగా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కనుక కుక్కర్కి అడుగు భాగం ఈ విధంగా అయితే కనుక వచ్చినట్లయితే కనుక మనకు సగ భాగం రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారుగా, ఫైనల్గా నేను కొద్దిగా యాలకులను వేసుకొని ఈ యాలకులను కూడా మిక్స్ చేసుకున్నాను. 1/2 kg క్యారెట్లకి 100 grams షుగర్ అయితే కనుక మనకి క్యారెట్ హల్వా లేక సరిపోతుందండి పర్ఫెక్ట్గా. ఇక్కడ నేను 100 grams షుగర్ వేసుకొని ఇలాగ 1కి 2 సార్లు అయితే కనుక కలబెట్టుకున్నాను. ఈ షుగర్ కుక్ మొత్తం కూడా ఇక్కడైతే కనుక మనకు మెల్ట్ అయిపోయి చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారుగా, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా షుగర్ని వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 మినిట్స్ పాటు అయితే కనుక మనం ఇలాగ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలబెట్టుకున్నట్లయితే కనుక మనకు ఎంతో ఇష్టమైనటువంటి క్యారెట్ హల్వా అయితే కనుక రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనం ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మళ్ళీ కూడా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు కలబెట్టుకున్నట్లయితే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ చూసారుగా, నేనైతే కనుక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని యాడ్ చేసుకుంటూ ఉన్నాను.
ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా 1-2 సార్లు మనం కలబెట్టుకున్నట్లయితే కనుక మనం తీసుకున్నటువంటి క్యారెట్ హల్వా మొత్తానికి కూడా నెయ్యి మళ్ళీ ఒకసారి పట్టేసి చాలా టేస్ట్గా అనిపిస్తుంది తినేటప్పుడు. ఫైనల్గా ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్షని తీసుకొని ఈ విధంగా ఒకసారి కలబెట్టుకున్నట్లయితే కనుక మనకి ఎంతో ఇష్టమైనటువంటి క్యారెట్ హల్వా అనేసి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.